సాయంకాల సమయంలో దేవా, నీ లేఖనం సెలవు చేస్తుంది నా యేసయ్య. నీ కృపా సింహాసనం వద్దకు ధైర్యముగా రమ్మన్నావు నా యేసయ్య. ఈ సాయంకాల సమయంలో దేవా, మేమందరము కూడి దేవా నీ సన్నిధానంలో దేవా నీ కృపా సింహాసనం వద్దకు మేము వచ్చి ఉన్నాము నా యేసయ్య. వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గుడ్నెస్ మై గాడ్. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్లోరీ మై గాడ్. వి థ్యాంక్ యూ లార్డ్ దేవా, నువ్వు చేసిన మేళ్ళకి దేవా, నువ్వు చేయబోతున్న మేళ్ళకి దేవా, అన్నిటినీ బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాను నా యేసయ్య. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు నా యేసయ్య. నీకు కోటి కోటి స్తోత్రములు నా యేసయ్య. ఈ జనవరి నెలలో నా యేసయ్య చివరి శుక్రవారం ఆరాధనలో మేము ఉండగా నా యేసయ్య నువ్వు మాపై చూపిన కృపకే దేవా థ్యాంక్ యూ లార్డ్. ఈ జనవరిలో చూపించిన కృప మాకు ఫిబ్రవరిలో, మార్చ్లో, ఏప్రిల్ ప్రతి దినం దినం మాకు చూపించే దేవుడు నీవున్నావు నా యేసయ్య. ఎందుకంటే దేవా మమ్మల్ని దేవా కాపాడుతున్న దేవుడు కునుకాడు నిద్రపోడు నా యేసయ్య. మేము అన్ని విషయంలో క్రీస్తు యేసునందు అత్యధిక విజయం పొందుకున్నామని నమ్ముతున్న యేసయ్య. ఈ సాయంకాల సమయంలో నా యేసయ్య నువ్వు సంఘంలో ఈ ప్రాంతంలో దేవా నువ్వు చేయబోతున్న గొప్ప మేళ్ళను బట్టి నీకు వందనాలు నా యేసయ్య. నీకు స్తోత్రములు దేవా. ఇంకా ఎవరైతే దేవా నీ సన్నిధికి రాకుండా ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ ఆటంకంలో ఉన్నారో నా యేసయ్య, let all come into your presence of Father God. నీ మార్గంలో నడిచే కృపను వారికి దయచేయండి దేవా. ఎందుకంటే దేవా నీ లేఖనం చెప్తుంది దేవా, నీతి మార్గంలో జీవమే కలదు, దాని త్రోవలో మరణము లేదన్నావు కదా నా యేసయ్య. నీ నీతి మార్గంలో నడిచే జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్కరికి నువ్వు దయచేస్తున్నందుకే వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాను నా యేసయ్య. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా యేసయ్య జరిగే ఆరాధనలో నా యేసయ్య మేము నమ్ముతున్నాము దేవా. ఈ సాయంకాల సమయంలో దేవా నీ గొప్ప కార్యాలు దేవా, ఆశ్చర్య కార్యాలు దేవా నువ్వు మా మధ్యలో చేస్తున్నందుకే వందనాలు స్తోత్రము తెలియజేస్తూ జరిగే ఆరాధనలో వినబోయే వాక్యం అన్నింటిలో నీవే మా స్తుతుల మీద ఆసీనుడు అని నమ్ముతూ, మా స్తుతులకు పాత్రుడు, మా స్తుతులకు అరువుడం నీవే అని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ స్టిల్ వాచింగ్ ఇన్ లైవ్, I encourage you to join us live in physical gathering. Hallelujah. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చి వారిని తృణీకరించే దేవుడు కాదండి. There is greater joy in his presence. Hallelujah. You can come and join for the great time in the house of the Lord. Hallelujah. Thank you Jesus. Thank you Father. Thank you Jesus. Thank you Father. Thank you Jesus. Thank you Lord. Thank you, Lord. Hallelujah. 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 సంగం అంత బిగ్గరగా హాలే హాలే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ए प्रार्थना. यस लॉर्ड. महिमा से तेरे तू इस जगह को भर, जो भी तू चाहे तो यहाँ पर कर. हालेलुया 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 करुणा से तेरी नया दिन दिखाता है, डाल बनकर मेरे मुझे बचाता है. जब मैं गिरूं तू दौड़ आता है, जब मैं पुकारूं तू दौड़ आता है. हालेलुया 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 हालेलुया.
చెప్దామా? కరుణా సే తేరీ నయా దిల్ దిఖాతా హై, डाल बनकर मेरे मुझे बचाता है, जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया 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 చేతులెత్తి చెప్దామా చివరిసారిగా? ఓ తేరీ స్తుతి और आराधना करता हूँ मैं तुझसे ए प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तो यहाँ पकर। हालेलुया 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 హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ సాయంకాలంలో మనం గొప్ప మేలులతోనే తిరిగి వెళ్తాం ఈరోజు? హల్లెలూయా. నమ్మదగిన దేవుడండి. హల్లెలూయా. ఆయన మహిమతో మనందరినీ నింపిన దేవుడండి ఆయన. థ్యాంక్ యూ లార్డ్. ఆ గొప్ప దేవుని కీర్తిద్దాం ఇంకో కీర్తన పాడుతూ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నువ్వు ఏ భయము ఏ దిగులు దేంట్లో ఉన్నావు? హల్లెలూయా. ఎటువంటి ఎదురున్నా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎనీ సిచ్యువేషన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ ఆ దేవాది దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. చెప్తామా? ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఓ దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. చెప్తామా స్వరాలు తెరిచి? ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. అవును దేవా నీకే స్తోత్రం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎరుకో గోడలు అడ్డొచ్చినా, సతానే శోధించిన, శత్రువులే శాసించిన. చెప్దామా? ఎర్ర సంద్రం ఎదురొచ్చిన, ఎరికో గోడలు అడ్డొచ్చిన, సతానే
శోధించిన శత్రువులే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండ భయమేలా భయమేలా యేసే మనకుండగా చెప్తామా దిగులేలా దిగులేలా యేసే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా తుఫానులే చెలరేగిన వరదలే ఉప్పొంగిన పర్వతాలు తొలగిన మెట్టలు దద్దరిల్లిన తుఫానులే చెలరేగిన వరదలే ఉప్పొంగిన కడకు నీ కడకు ప్రభు యేసే దిగివచ్చుగా నమ్ము ఇది నమ్ము యెహోవా ఈరే కదా దిగులేలా ఓ సోదరా ప్రభువే అందరం కలిసి భయమే భయమేలా యేసే మనకుండగా దిగులేలా దిగులేలా ఓ సోదరా ప్రభువే ఆమేన్ భయమేలా యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 చివరిసారిగా సంఘం అంతా కలిసి ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా ఓ దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా ఓ భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 నా శత్రువా నాపై అతిశయింపవద్దు హల్లెలూయా ఇమ్మానుయేలు కాపాడే దేవుడు మన పక్షాన ఉండగా ఏనికండి మనం భయపడాల్సింది హల్లెలూయా మర్చిపోయామా మన వాగ్దానాలు దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఈరోజు మనపై అతిశయించబడుతున్నాడేమో కానీ మన వెలుగు ఎవరే ఉన్నారు యెహోవా మన వెలుగై ఉన్నాడు హల్లెలూయా కాబట్టి ఆ చీకటిని పట్టుకొని మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి వెలుగైన ఆయన సన్నిధిని ఆయన మాటని ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము హల్లెలూయా ఇంకో కీర్తన పాడుతూ దేవుని నామాన్ని గణపరచుకుందాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లార్డ్
సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి నన్ను కించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా చెప్తావా సంగమంతా రాజా నీ సన్నిధిలోనే ఆమేన్ మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులల్లారు నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 ఆమేన్ భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా ఆమేన్ నేనుండాలేనయ్యా ఓ నీవే లేకుండా నీ తోడే లేకుండా నీవే లేకుండా ఓ నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కడతా నీవే నా గమ్యము నీ బాటలో నడుచుటే నాకు ఎంతో ఇష్టము విశ్వానికి కడతా నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా ఆమేన్ నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నేనుండాలేనయ్యా ఓ నీవే లేకుండా యేసయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా ఓ నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే నే బ్రతకాలేనయ్యా చెప్దామా రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, ఓ నీవే నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, ఓ నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. చివరిసారిగా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. అవును దేవా, నా కొరకు నీవు వచ్చావనయ్యా. బాధల్లో నుండి నన్ను బ్రతికించుటకు నీవే రాకపోతే మేమేమైపోదుము నయ్యా. మా పాపములను భరించావు దేవా, మా రోగములను భరించావు దేవా, మా వ్యసనములను భరించావు దేవా, పాపిలైన మమ్మల్ని నీతిమంతులుగా చేసావు దేవా. థ్యాంక్ యూ దేవా. నీవే రాకపోతే మేమేమైపోదుము దేవా, నీవే రాకపోతే మేమేమైపోదుము. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా దేవా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. అవును దేవా, అనుదినం ఎల్లప్పుడూ దేవా మా తోడై మాలో ఉన్న దేవా నీకు స్తోత్రములు నైసయ్యా. అనుక్షణం మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రములు దేవా. నీ సన్నిధానంలో సంపూర్ణమైన ఆనందము దేవా, సంపూర్ణమైన సంతోషం ఉన్నది నైసయ్యా. నీ సన్నిధానంలో గడిపే గొప్ప కృపని మాకు ఇచ్చావు నైసయ్యా దేవా. నీ లేఖనం సెలవు చేస్తుంది దేవా, మనిషి రొట్టె వలన కాదు నైసయ్యా, దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడన్నావు నైసయ్యా. ఎ మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ ఆఫ్ ఫాదర్ గాడ్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ కమెత్ అవుట్ ఆఫ్ మౌత్ అన్న ప్రకారం నైసయ్యా దేవా. మా సంఘానికి ఇచ్చిన 7 వాగ్దానాలు బట్టి నీకు వందనాలు దేవా. దేవా, ఆదికాండం 1:28 వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నైసయ్యా. ప్రతి ఒక్క వాగ్దానాన్ని దేవా నువ్వు నెరవేర్చిన గొప్ప దేవుడవు నైసయ్యా. నీకు ముందుగానే కృతజ్ఞత చెల్లిస్తున్నాము నైసయ్యా. బికాజ్ ద బ్యాటిల్ ఈజ్ మై గాడ్స్ ఆఫ్ ఫాదర్ గాడ్, ద బ్యాటిల్ ఈజ్ మై గాడ్ ఆఫ్ ఫాదర్ గాడ్. మా పక్షం నా యుద్ధము చేసే దేవా నీకు స్తోత్రములు దేవా. ఈ సాయంకాల సమయంలో దేవా సంఘమంతా కూడి నైసయ్యా లార్డ్, as we all are confessing our confessions of Father God. Thank you Father, thank you Lord, thank you Father. ప్రతి ఒక్కరు దయచేసి కూర్చున్న వాళ్ళు కూర్చోండి. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ యూ కెన్ స్టాండ్. ప్రతి ఒక్కరు మన దేవుడిచ్చిన వాగ్దానాలని కన్ఫెస్ చేస్తూ ముందుకు ఆరాధనలో మనం వెళ్దాం. హల్లెలూయా. మెడిసిన్ నెంబర్ 1 మీకా 7వ అధ్యాయం 8వ వచనం చెప్దామా సంఘమంతా బిగ్గరగా. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగునై ఉండును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మెడిసిన్ నెంబర్ 2 కీర్తనలు 78వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధి వారికి నీరు అనుగ్రహించును. ఆయన ఆ బండలో నుండి ప్రవాహములు రప్పించి నది వలె నీళ్లు పారజేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనలు 118 17వ అధ్యాయం 3వ మెడిసిన్. నా శత్రువా నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా. మెడిసిన్ నెంబర్ 4 కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా ఎంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నా కుటుంబము నివాసము చేసేదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెడిసిన్ నెంబర్ 5 కీర్తనలు 118 25వ వచనం.
దీన్ని మనం ఇంగ్లీష్లో, మన దైవజనులు మనకి ఇంగ్లీష్లో ప్రవచించాలని నేర్పించారండి. హల్లెలూయా. ఓ లార్డ్, సేవ్ నౌ, వి బిసీచ్ యూ. ఓ లార్డ్, వి బిసీచ్ యూ, సెండ్ నౌ prosperity and give us success. Amen, amen, amen. Sixth medicine, Job chapter 8 from verse 7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును, తుదుకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. Amen, amen, amen. Hallelujah. మెడిసిన్ నంబర్ 7, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమునై, రాజులైన యాజక సమూహమై, పరిశుద్ధ జనమునై, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. హల్లెలూయా. జెనసిస్ 1:28. ఎంతమందికి తెలుసండి ఈ వాగ్దానం? హల్లెలూయా. ఏందండి మనకు సంఘానికి ఇచ్చిన వాగ్దానం? మీరు ఫలించి, హల్లెలూయా, విస్తరించి అభివృద్ధి పొందేదాం. అండ్ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ గాడ్ సెడ్ unto them, be fruitful and multiply and replenish the earth. హల్లెలూయా. ప్రతి ఒక్కరం మనకిచ్చిన అధికారం ఇచ్చిన దేవుని బట్టి, ఈ వాగ్దానాలన్నింటిని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఆ సంఘం అంతా కూడి సంఘము ఆసక్తితో ప్రార్థించాలండి. వీ హ్యావ్ టు ప్రే. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మిస్సింగ్ దిస్ గాడ్ అండ్ టేస్టింగ్ డెత్. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ దేవుని వదిలి అనారోగ్యం రుచిని చూస్తున్నారండి. ఈ దేవుని వదిలిపెట్టి అనేకమైన శ్రమల్లో, అనేకమైన బంధకంలో ఉన్నారు. లార్డ్ లార్డ్ ఈ వారం నుండి యేసయ్యా నీ సంఘంలో దేవా, నీ సన్నిధానంలో, మా JCFM సంఘంలో దేవా, అనేకమైన ఆత్మలో యేసయ్యా, నూతనమైన ఆత్మలతో యేసయ్యా, నీ సన్నిధానంలో యేసయ్యా దేవా, నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు యేసయ్యా దేవా. నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు వందనాలుగా. ప్రమాణం చేయొచ్చు. ప్రే, ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే ఫర్ అవర్ చర్చ్. దేవుడు ఇచ్చిన వాగ్దానాల కొరకు, సంఘము కొరకు ప్రార్థిద్దాం. ఇట్స్ అవర్ ప్రివిలేజ్ అండ్ ఆనర్. ఎందుకంటే దేవుని వాక్యం సెలవు చేస్తుంది, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించిన వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారంట. హల్లెలూయా. We have to pray for our church. We have to pray for the promises that God has given. రియాల రమందేరా బషందరా మందేరా బకతరబా మహోన్నతుడా ఇకోంతోర మందేరా బషందరా మందేరా బా లహోంతోర మందేరా బషందరా మందేరా బా. ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి యేసయ్యా, ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి, మీకా 7:8 బట్టి, కీర్తనలు 78, 15, 16 బట్టి దేవా, కీర్తనలు 118, 17 బట్టి, కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం, కీర్తనలు 118, 25వ అధ్యాయం, యోబు గ్రంథం 8, 7వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, జెనసిస్ 1:28. ప్రతి ఒక్క వాగ్దానాన్ని నువ్వు అవును ఆమెన్గా యేసయ్యా నీ సంఘం పట్ల దేవా నువ్వు చూపిన నీ గొప్ప కృపకే దేవా, ఓ గొప్ప పర్వతమా, హల్లెలూయా. నథింగ్ విల్ స్టాండ్ అగేన్స్ట్ ఆఫ్ అదర్ గాడ్. లార్డ్, నథింగ్ విల్ స్టాండ్. మేము పెను చూపుతో కాదు దేవా, విశ్వాసముతో ముందుకెళ్ళి, ఎందుకంటే మేము నీ యందు నీతిమంతులమై ఉన్నాము యేసయ్యా. వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఎవ్రీ ప్రామిసెస్ ఆఫ్ అదర్ గాడ్. దేవా, నువ్వు నెరవేర్చిన దేవుడవు యేసయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్కరిలో దేవా, సంఘంలో నువ్వు నెరవేర్చినందుకే వందనాలు యేసయ్యా. మా చేతులెత్తి నేను ఆరాధించేద్దాము యేసయ్యా, నీ నామాన్ని కొనియాడదాము యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రములు దేవా. అవును దేవా, సంఘానికి దేవా నలుమూలల నుండి దేవా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుండి అనేకులు నీ సన్నిధానంలో వచ్చి నాటబడును గాక యేసయ్యా. మీరు ఫలించి అభివృద్ధి పొందుడు అన్నావు కదా యేసయ్యా. ఫలించకుండా ఏ బిడ్డలు ఉన్నారో యేసయ్యా, ప్రతి ఒక్కరు నీ సత్యాన్ని ఎరిగిన యేసయ్యా సంఘంలో గొప్పగా ఫలించు వారిలాగా ముందుకెళ్ళుగును గాక యేసయ్యా. నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు దేవా, నీకే కోటి కోటి స్తోత్రములు దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలన్నింటినీ యేసయ్యా నువ్వు అవును ఆమెన్గా నెరవేర్చినందుకే వందనాలు తెలియజేస్తూ నిన్ను కీర్తించేద్దాము యేసయ్యా, నీ నామాన్ని కొనియాడదాము యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రములు దేవా.
థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు మీ దేవుని ఆరాధిద్దామండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసయ్యా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతును. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు ఆమేన్. yes Lord, నీ నామమెంతో గొప్పది, మరొకసారి చెప్దామా? స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. For you are great, you the miracle so great, there is no one else like you. There is no one else like you. For you are great, you the miracle so great, there is no one else like you. Oh, there is no one else like you. For you are great, you're a miracle so great, there is no one else like you. There is no one else like you. There is no one else. చెప్దాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఈ సాయంకాల సమయంలో అద్భుతాలు చేసే దేవుని, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని మనం స్తుతిస్తున్నామండి. ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడకు, చింతించకు. ఆ దేవుని స్తుతించు, నీ చేతులెత్తి ఆ దేవుని కొనియాడు. ఎందుకంటే ఆయన మన స్తుతులకు పాత్రుడండి, ఆయన మన స్తుతులకు అర్హుడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదండి. ఆయన సర్వ శరీరుల దేవుడు. దెర్ ఈస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదండి. ఈరోజు మనం ఆయన నామాన్ని కొనియాడి, ఆ నోహమాని మనం స్తుతిస్తుండగా, దేవా నీ వంటి వారు ఎవరు లేరు దేవా, రాలేరు కూడా నా యేసయ్యా. నన్ను ఆదుకునే దేవుడవు నీవొక్కడివే నా యేసయ్యా, నన్ను విడిపించే దేవుడవు నీవొక్కడివే నా యేసయ్యా.
దేవా, నా ఆధారము నీవు దేవా, నా నిరీక్షణ నీవు, నా సమస్తము నీవు నా యేసయ్యా. నీపై ఆధారపడ్డవారు నీపై కనికరం దేవా, నిన్ను కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరు సిగ్గుపడరన్నావు నా యేసయ్యా. మేము ఏ విషయంలో సిగ్గుపడము నా యేసయ్యా. ఎందుకంటే దేవా, నా దేవుడవు నా యేసయ్యా, నీవు మహోన్నతుడవు నా యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. చివరిసారిగా చెప్దాం అందరం కలిసి, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు యేసయ్యా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఎస్ లార్డ్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు యేసయ్యా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును దేవా, దేవుడు చేసిన అద్భుతాలు ఎలా ఉంటాయంటే అండి, అందరూ అనుకున్నారు ఇంకా యోసేపు ఎల్లప్పుడూ బానిసగానే ఉంటాడు అనుకున్నాడు. కానీ దేవుడు సడన్లీ, హల్లెలూయా, సడన్లీ ఆయన రాజుగా మారిపోయాడండి. ఎర్ర సముద్రం అది 2 పాయలు అవడం అసాధ్యం. కానీ దేవుడు చేసిన అద్భుతం. ఈరోజు నీ జీవితం కూడా ముందు గొయ్య వెనుక శత్రువులాగా ఉండొచ్చు. కానీ దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటుందంటే యు కెనాట్ ఇమాజిన్. బట్ బిలీవ్ ఇస్ మిరాకిల్స్. ఆయన యందు నమ్మకం ఉంచాలి మనం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నెవర్ యూ విల్ లివ్ అండ్ యూ నెవర్ యూ విల్ ఫర్సేక్ అన్నాడండి. నేను నీ ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. టుడే వై యు ఆర్ వరీడ్. హల్లెలూయా. దావీదు గొలియాతును చంపుతా అంటే అందరూ నవ్వారండి. సొంత వాళ్ళు కూడా నవ్విండొచ్చు, అందరూ నవ్వారు. కానీ అసాధ్యమైనది దేవుడు చేసిన కార్యం. గొప్ప గొలియాతుని జయించి ఫిలిస్తీన్ల నుండి ఇజ్రాయెల్ని విడిపించాడండి. ఆ దేవుడు ఇంకా సజీవుడేనండి. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు పైరూపమే చూడొచ్చు. డోంట్ లుక్ అంటూ ఎనీ సర్కమ్స్టాన్సెస్, డోంట్ లుక్ అంటూ ఎవరున్నారా లేదని కాదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ who always search our heart. ఆయన మన హృదయాన్ని వెతికే దేవుడు. ఈరోజు నువ్వు నమ్ము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నా యేసయ్యా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఎవరు లేరు నా యేసయ్యా. నేను నమ్ముతున్నాను దేవా. ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నా దేవా, నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నా యేసయ్యా. దేవా, నీ లేఖనం సెలవు చేస్తుంది దేవా. దేవా, నేను మరణించను దేవా, జీవించి సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను నా యేసయ్యా. ఐ విల్ లివ్ అండ్ ఐ విల్ నాట్ డై ఆఫ్ ఫాదర్ లార్డ్. నన్ను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నా యేసయ్యా. దేవా, ఈరోజు నా ఆధారము నీవే దేవా, నా నిరీక్షణ నీవే నా యేసయ్యా. నేను బ్రతుకు దినములన్నీ నా యేసయ్యా నీ కృపా క్షేమములే నా వెంట వస్తాయి నా యేసయ్యా, నా వెంట వస్తాయి నా యేసయ్యా. నేను నమ్ముతున్నాను దేవా. Surely your goodness and mercy shall follow me all the days of my life, Father. All the days of my life. దేవా, నీ కృపాక్షేమములు నా వెంట వస్తున్నప్పుడు నా యేసయ్యా, నేను నీ సన్నిధిని వదిలి ఎలా ఉంటున్నాను నా యేసయ్యా. దేవా, అలాంటి
ఆత్మని నా జీవితంలో, నా కుటుంబంలోకి వెళ్ళి కొట్టివేయండి నైసయ్య. నీ సన్నిధానానికి వెళ్ళకుండా ఉండి పనిచేసే ఆత్మని కొట్టివేయండి నైసయ్య. ఐ రెబ్యూక్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ దట్ ఈస్ నాట్ మేకింగ్ అస్ టు వాక్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్ గాడ్. అటువంటి ఆత్మని ఈ వేర్లతో సహా కొట్టివేస్తున్నాము నైసయ్య. ఎందుకంటే దేవా, మా ప్రాణము నీవు నైసయ్య. ఈరోజు మేము జీవించినామంటే ఆధారము నీవు నైసయ్య, నీ త్యాగము నైసయ్య. ఆ ప్రేమను ఎలా మరవగలము నైసయ్య, ఆ కృపను ఎలా మరవగలము నైసయ్య. వి థ్యాంక్ యూ లార్డ్, ఓ వి థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రములు దేవా. ఆ ప్రేమని మేము ఎలా మరవగలము నైసయ్య. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీ సాక్షిగా మేము జీవించాలి నైసయ్య. నీ సాక్షిగా మమ్మల్ని లేవనెత్తినందుకే స్తోత్రములు దేవా. నీ కుమారులుగా, రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే నీకు స్తోత్రములు నైసయ్య. నీ సన్నిధానాన్ని మేము వదిలి ఉండలేము నైసయ్య. థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నా కష్టములో, నా బాధల్లో నాకెవరు లేకపోవచ్చు, కానీ దేవా నీవు మాటిచ్చావు నైసయ్య. I will never leave you and never forsake you అన్నావు నైసయ్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నీకే నా ఆరాధన నైసయ్య. నేను నమ్ముతున్నాను నైసయ్య. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరక జీవింతును దేవా, నేను ఆరాధింతున్ యేసయ్యా. బ్రతుకంతా నీ కొరక జీవింతును, నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువాలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహ. మరువలేను దేవా నీదు ప్రేమ, విడువా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. నీవే దేవా, మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధింతున్ యేసయ్యా. చెప్దామా? అపాయము రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నీవే నా జీవము యేసయ్యా. చెప్దామా బిగ్గరగా? మరువాలేను నీదు ప్రేమ, విడువాలేనయా నీ స్నేహ.
మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను దేవా నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం. చెప్దామా చివరిసారిగా? తోడు నీవేనా నీడా నీవే నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే తోడు నీవేనా నీడా నీవే నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే బ్రతుకంతా నీ కొరక జీవింతును నేను ఆరాధింతును యేసయ్యా బ్రతుకంతా నీ కొరక జీవింతును నేను ఆరాధింతు నీవే నా ప్రాణము నీవే సంగమంతా పాడదాం. నీవే నా జీవము యేసయ్యా నీవే యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను యేసయ్యా నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం. అవును దేవా, మరవలేమని యేసయ్యా నీ ప్రేమను ఎలా మరవగలమని యేసయ్యా మాపై నువ్వు చూపిన ప్రేమ ఈ భూమి మీద ఎవరు చూపించలేనంత ప్రేమ యేసయ్యా ఆ ప్రేమకే నీకు స్తోత్రములు దేవా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ లవింగ్ అస్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఫాదర్. నన్ను ఎన్నడూ వదిలిపెట్టే ప్రేమ కాదు నన్ను ఎన్నడూ విడిచిపెట్టే ప్రేమ కాదు యేసయ్యా. దేవా నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు యేసయ్యా. నా మార్గము నీవే, నా సత్యము నీవే, నా జీవము నీవే, నా సమస్తము నీవే యేసయ్యా. నా సామర్థ్యము కాదు దేవా, నీ సామర్థ్యమే యేసయ్యా, నీ వల్లనే దేవా. ఇట్ ఈస్ యూ దట్ ఐఎమ్ లివింగ్ మై గాడ్, ఇట్ ఈస్ యూ మై గాడ్. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్, నువ్వు మాకు ఇచ్చిన నీ నిత్య జీవాన్ని బట్టి వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ ఫర్ ద ఎవ్రీథింగ్ ఆఫ్ ద గాడ్. థ్యాంక్ యూ లార్డ్, వీ ఓన్లీ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. నేను ఆశ్రయించిన వారికి ఏ కొదువ కలగదని నీ లేఖనం సెలవు చేస్తుంది దేవా. ఈ సాయంకాల సమయంలో దేవా మా ఆశ్రయము నీవే, మా సమస్తము నీవే యేసయ్యా. దేవా జరిగిన ఆరాధన అంతట్లో యేసయ్యా నీవు మా తోడుగా ఉండే దేవా. మా స్తుతుల మీద నువ్వు ఆశీర్వుడైనందుకే వందనాలు దేవా. లార్డ్ యాజ్ వీఆర్ ఓపెనింగ్ యువర్ హోలీ స్క్రిప్చర్స్ ఆఫ్ ఫాదర్, మేము రూఢిగా నమ్ముతున్నాము యేసయ్యా. దెర్ ఈస్ సంథింగ్ గ్రేటర్ వీఆర్ రిసీవింగ్ టుడే ఆఫ్ ఫాదర్. గొప్ప మేలులతో గొప్ప దీవెనలతో దేవా నీ వాక్కుని పంపి బాగుపరిచే దేవుడవు యేసయ్యా. యు సెంట్ యువర్ వర్డ్ అండ్ హీల్ దెమ్. వారు పడిన గుంతలో నుండి లేవనెత్తే దేవుడవు యేసయ్యా. ఎన్ని రోజుల నుండి ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నాను యేసయ్యా. వి థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఈస్ ద డే దట్ యూ హ్యావ్ మేడ్ ఆఫ్ ఫాదర్ గాడ్. వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ ఆఫ్ ఫాదర్ గాడ్. మేము నీ యందు ఆనందించి ఉత్సాహించులాగా యేసయ్యా. మా ప్రతి దుఃఖాన్ని గొప్ప నాట్యముగా మార్చినందుకే వందనాలు యేసయ్యా. మా ప్రతి కన్నీటిని
దేవా, సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకే వందనాలు తెలియచేస్తూ, ఈ గొప్ప దినాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవా నీ నామాన్ని హెచ్చిస్తున్నాయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టి చప్పలు కొడదామండి ఆ దేవాది దేవుడికి. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు రిసీవ్ ద గ్రేట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. వి ఆర్ రెడీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. Praise Adonai. Even people in life praise Adonai. ఓకే, ఇవాళ కొత్త విషయం నేర్చుకుందాం. స్కూల్లో చెప్పిన, కాలేజీలో చెప్పిన, కమాన్ ఎవ్రీవన్ ఉన్నదే కొంతమంది అక్కడ నుంచి బయటకు వచ్చేసి కూర్చోండి. కమ్ అవుట్ ఎట్ సిట్. ఆల్ రైట్. సో స్కూల్లో చెప్పిన, కాలేజీలో చెప్పిన, తల్లిదండ్రులు చెప్పిన, పెద్దలు చెప్పిన, ఎవరు చెప్పినా బాగుండండిరా, తప్పులు చేయకండిరా, నీతిగా బ్రతకండిరా, ఈ లోకంలో హానెస్ట్గా బ్రతకండి, అబద్ధాలు ఆడకండి, మోసాలు చేయకండి కదా, తప్పులు చేయకండి, వ్యసనాలకు అలవాటు పడకండి. ఇదే కదా మాట్లాడేది. ఎవరన్నా ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని దానికోసమే ప్రాకులాడుతుంటారు. తండ్రి కూడా అట్లే పాకులాడుతుంటారు మన మీద. అయితే గొప్ప విషయం ఏంటంటే, మనం ఎంత చెప్పినా పిల్లలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. టీచర్లు ఎంత చెప్పినా పిల్లలు చేస్తూనే ఉంటారు. లోకం ఎంత చెప్పినా చెడిపోతూనే ఉంటాడు, బాగుపడతూనే ఉంటాడు. చెప్తే మారుతారా? ఇది చెయ్యి అంటే కష్టం. ఇది చెయ్యి అంటే ఇంకా చేస్తూనే ఉంటారు. చేయొద్దు అంటే ఇంకా చేస్తూనే ఉంటారు. బాగుండు అంటే ఇంటర్వ్యూ వదిలిపెడతారు. అది ఒక వ్యక్తిలో ఆ మార్పు జరగాలంటే ఏదో ఒక సందర్భం ఏదైనా వాళ్ళ జీవితంలో జరుగుతుంది. ఒక అనుకోని సిచ్యుయేషన్ ఈ కుటుంబంలో జరిగే ఛాన్సెస్ ఉంటాయి, మార్పులు. ఇది లోకంలో సిస్టమ్. బట్ అవర్ గాడ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఈ భూమి మీద ఏ మనిషి చేయలేనటువంటి పని దేవుడు మాత్రమే చేసిండు. ఈ భూమి మీద ఏ మనిషి కూడా సొంత కడుపును పుట్టిన పిల్లలకు కూడా చేయలేని పని దేవుడు మాత్రమే చేస్తాడు. ఇంతవరకు నేను ఏ న్యూస్లో చూడలేదు. ఒక జరిగి ఉండొచ్చు, కానీ
జరిగినా కూడా మనం 100లో 1-2 జరిగి ఉండొచ్చు, కానీ ఏ న్యూస్లో ఎక్కడ చూడలేదు కుమారుడు తప్పిపోయిండు లేదా కూతురు తప్పిపోయింది కాబట్టి తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నారు, అట్లీస్ట్ వాళ్ళు బాగుపడతారని. ఇక్కడ నేను విన్నట్లేదు. భార్య భర్తని ఇవైతే బాగా ట్రెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టా మొత్తం అదే ఉంటుంది. అదొక రీల్ పెట్టినామంటే నువ్వు దెబ్బకి ఇన్స్టా మొత్తం ఫాలోవర్స్ పెరిగిపోతారు. ఇప్పుడు చూడు, ఎంత మెసేజ్ చెప్దామన్నా ఒక ఫాలోవర్ ఉన్నాడు మనకి. లైవ్ చూడు, 2. అదే ఈ లైవ్లో ఇంకోటి పెట్టు, నిండిపోతుంది. అది ట్రెండింగ్. బట్ స్టిల్ ఫైన్. నాకు ఎవరు చూస్తారో నాకు సంబంధం లేదు, కానీ మీరందరూ దీవించబడ్డారు. ఒకటే గుర్తొస్తుంది నాకు ఎప్పుడు, యేసు ప్రభు వారు ఒక స్త్రీ కోసము చాలా దూరం ప్రయాణించి తను అలసిపోయి కూర్చుంటున్నట్టు. అక్కడ బైబుల్ క్లియర్లీ సేస్ తను అలసిపోయి కూర్చుంటున్నట్ట సమరే స్త్రీ కోసం. సమరే స్త్రీ కోసం అక్కడ అలసిపోయిన ఉంటుంది వాక్యంలో. ఒక్క స్త్రీ కోసం. నా దేవుడే ఒకరి కోసం చేసినప్పుడు నేనెందుకు బాధపడాలా? లైవ్ చూడట్లేదు, రావట్లేదని చెప్పే కాడికి చెప్తా అంతే. లాస్ట్కి చైర్లున్నా నో ప్రాబ్లం. మా బైబిల్ రీడర్ అయితే ఇట్లా రావాలి తప్పదు, మా వైఫ్ రావాలి, టెక్నికల్ టీం రావాలి తప్పదు వాళ్ళకి. మై గాడ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఒక్క స్త్రీ కోసం పోతాడు. యు నో దట్ లేడీ, ఒక స్త్రీ, షీ బికేమ్ ఎ ప్రాఫెటస్. ఒక స్త్రీ ఊరిని మొత్తం మార్చేసింది. నువ్వు ఒక్కరి నిమిత్తం నిలబడు, ఒకరి కోసం నిలబడు. నీ దేవుడు చెప్పింది చేసి తీరు. ఆ ఒక్కరు అనేకులుగా మారుతారు. డోంట్ వరీ అబౌట్ హూ ఈస్ కమింగ్, హూ ఈస్ నాట్ కమింగ్, హూ ఈస్ సీయింగ్, హూ ఈస్ నాట్ సీయింగ్. టు మై పాస్టర్స్ అండ్ లీడర్స్, డోంట్ వరీ అబౌట్ మల్టిట్యూడ్స్. వరీ అబౌట్ వన్ సోల్ హూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. God bless you. So today's message, అది కాదు. I don't know, I just got carried away. Today's message is different. Someone is training, ఎవరో మీకు నేర్పిస్తున్నారు నీతిమంతుడిగా జీవించు అని. ఎవరో మీకు నేర్పిస్తున్నారు నువ్వు నీతిమంతుడిగా జీవించు అని. ఆల్రెడీ నేను టైటిల్ పెట్టేసిన. ఎవరో అనేది లాస్ట్కి చెప్తా, సాయంత్రం కాదు లాస్ట్కి చెప్తా. ట్రైనింగ్ us టు లివ్ రైచియస్ సమ్వన్, అది ఐ విల్ ఫీల్ ఇట్ లాస్ట్. కెన్ సమ్వన్ గెస్ హూ ఇస్ ట్రైనింగ్ us టు లివ్ రైచియస్? ఎవరు మనకి నీతిమంతులుగా బ్రతకడానికి మనల్ని నడిపిస్తున్నారని? సమ్వన్ టెల్. I want a specific word. I want a specific word because ఎన్ని ఉండని స్పెసిఫిక్ వర్డే కావాలి నాకు. బికాస్ యేసుక్రీస్తుని ఎన్ని విధాలుగా మాట్లాడుకోవచ్చు. బట్ ఐ వాంట్ a specific word. సరే నేనే చెప్తా. ఎంతమందికి ఎన్నిసార్లు అనిపించింది నేను నీతిమంతుడనా, నేను నీతిమంతురాలు, నేను అసలు అనిపించిందా లేదా? నాకు కూడా అనిపిస్తుంది. బికాస్ అట్లా అనిపించింది అంటేనే ఒకడు మాట్లాడుతుండే నీతో. అట్లా అనిపించింది అంటేనే నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నట్టు. చర్చ్, నేను నీతిమంతున్నా కాదా అని డౌట్ వచ్చిందంటేనే యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్. అక్కడ ఆ క్వశ్చన్ తీసుకొచ్చిందే అపవాది మాట్లాడుతాడు నీలో. నువ్వు నిజంగా నీతిమంతురాలు అనుకుంటున్నావా? క్వశ్చన్ తీసుకొచ్చేదే. నాలో చాలా బలహీనతలు ఉన్నాయండి. నేను ఎట్లా నీతిమంతురాల్ని? క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇది మనలో కూడా వస్తాయి, అవునా కదా? ఈవెన్ వీ గెట్ దోస్ క్వశ్చన్స్. తప్పేం లేదు, రావాలి. ఎందుకంటే అట్లా వచ్చినప్పుడే యూ విల్ మేక్ ష్యూర్
వాట్ యు ఆర్, వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ యూ. ఇంకా లోతుగా చదువుతావు, ఇంకా లోతుగా ముందుకెళ్తావు. క్వశ్చన్ రాలేదనుకో ఎక్కడో రాంగ్ జరుగుతుంది. అయితే అందరికి క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి అందరు రైట్ పాత్లో ఉన్నారు, ఈవెన్ పీపుల్ ఇన్ లైఫ్. రైట్, బట్ వీ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. మా నీతిమంతులమా కాదా అని కనుక్కోవడానికి ఒక గుడ్ న్యూస్ ఉంది. మనం పరిశుద్ధులమా కాదని కనుక్కోవడానికి ఒక గుడ్ న్యూస్ ఉంది. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం, రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7-9, 7 నుంచి 9 వరకు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి, నీతిమంతుని కొరకు సహితము ఒకటి చనిపోవుట అరుదు. అరుదు. ఒకరి కోసం భూమి మీద ఒకరు చనిపోవడం చాలా అరుదు. అది నీతిమంతుని కోసం అవసరమైతే నా ప్రాణం ఇస్తా. ఏమిస్తా? ఆ టైంకి వచ్చేవారు కనబడరు. నీకన్నా ఎక్కువ నా ప్రాణం ఇస్తా నీకోసం. నువ్వు నా లైఫ్, నా జీవితం, నాది, నా ఇది ప్రాణమైన అడ్డం పెట్టి కాపాడుకుంటా. సారీ, ఆ ఫస్ట్ ఊరికేదే వాళ్ళు. శిష్యులు ఏమన్నారు? ప్రభువా మీతో వస్తా అన్నారు. ఫస్ట్ ఉరికిందే వాళ్ళు, ఫస్ట్ స్కాటర్ అయిందే వాళ్ళు. మాటలు ఏముంది, మాట్లాడేస్తాం. ప్రాణం ఇస్తా, నా లైఫ్ ఇస్తా, నా జీవితం ఇస్తా, నీకోసం ఏదైనా చేస్తా. ఒక నీతిమంతుని కోసం ఒకడు చనిపోవుట అరుదు. చదవమ్మా. నీతిమంతుని కొరకు ఒక సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. తర్వాత అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది గుర్తుంచుకోవాలి, అండర్లైన్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే. ఫస్ట్ నీకు వచ్చే క్వశ్చన్ ఏం తెలుసా? నేను నీతిమంతుడనా, నేను నీతిమంతురాలనా? ఎందుకు వస్తుంది ఆ క్వశ్చన్? ఆ క్షణంలో ఏదో పాపం చేసి ఉంటావు. అది తలంపుల ద్వారానో, మాటల ద్వారానో, చేతుల ద్వారానో, చూపుల ద్వారానో, ఏదో విధంగా ఒక పాపం చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది, నేను నీతిమంతుడేనా, నేను నీతిమంతురాలనేనా? దట్ వాజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. యూ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. మనం ఇంకనూ పాపులమై ఉండగా. నువ్వు ఫస్ట్ పరిశుద్ధుడివై చర్చ్కి రా. నేను నువ్వు మార్చుకొని చర్చ్కి రా. నువ్వు మార్చుకొని దేవుని సన్నిధికి రా. నువ్వు బాగా కష్టపడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రా. నువ్వు ఇంకా పాపివై ఉండగా, నువ్వు ఇంకా పశ్చాత్తాపడక మునిపే, నువ్వు ఇంకా నిన్ను మార్చుకోక మునిపే, ఇంకా నిన్ను నీవు ఇంకా మార్చుకోక మునిపే నీ దేవుడు నీకోసం చనిపోయాడు. నువ్వు ఇంకా లోతైన పాపంలో ఉన్నప్పుడే నీ దేవుడు నీకోసం చనిపోయాడు. భూమి పునాదులు వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల, నువ్వు ఇంకా పుట్టక మునిపే, నువ్వు ఇంకా భూమిలో నీ కన్ను ఈ లైట్ చూడక మునిపే, తల్లి గర్భంలోంచి రాక మునిపే, ఈ శరీరంలో పాప శరీరంలో పుట్టక మునిపే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చదవమ్మా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఆయన రక్తం వలన మాత్రమే ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీ యొక్క క్రియల వలనో, నీ మారు మనసు వలనో, నువ్వు ఒకవేళ బాగా ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వచ్చినందుకో నువ్వు నీతిమంతులుగా తీర్చబడలేదు. నువ్వు ఇంకా పాపివై ఉండగానే ఆయన చనిపోయి నిన్ను నీతిమంతునిగా తీర్చేసిన దేవుడు ఆయన దేవుడు.
నో మ్యాటర్ వాట్, నువ్వు ఇప్పుడు ఏ బలహీనతలో ఉన్నావో, గాడ్ ఈజ్ సేయింగ్ దానికోసం కూడా నేను చనిపోయినా. ఏ పాపంలో కొట్టుకొని పోతున్నావో, నో మ్యాటర్ వాట్, దానికోసం కూడా చనిపోయినా నేను. ఇప్పుడు నువ్వు పాపివై ఉండగానే, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రెష్ డెత్. దిస్ డెత్ హ్యాపెండ్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్. ఆయన రక్తం వల్ల మాత్రమే ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ రక్తములో మచ్చ లేదు, మరక లేదు, పాపం లేదు. ఆయన పాపం చేయలేదు, ఆయనకు పాపం తెలియదు, ఆయనకు అసలు పాపమే ఆయనలో లేదు. ఆ పాపం లేని నీ యేసుక్రీస్తు మనం ఇంకాను పాపులమై ఉండగా నీ కొరకు నా కొరకు చనిపోయి మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా తీర్చాడు. నీ క్రియల వల్ల నువ్వు నీతిమంతుడు కాలేవు. నీ యొక్క ప్రార్థన వల్ల నువ్వు నీతిమంతుడు కాలేవు. నువ్వు ప్రార్థన చేస్తానికి బలం ఇచ్చేది ఆయనే. నువ్వు పశ్చాత్తాపడటానికి బలం ఇచ్చేది ఆయనే. నేను తిరిగి నిలబెడటానికి ఆయన చెయ్యి చెప్పింది కాబట్టి నువ్వు తిరిగి నిలబడుతున్నావు. ఎందుకంటే నువ్వు పాపులమై ఉండగా ఆయన నీకోసం మరణించి ఆయన రక్తము ద్వారా నిన్ను నీతిమంతుడిగా చేసి ఈ సేయింగ్ నీతిమంతుడు 7 బార్ల కింద పడినా తిరిగి లేస్తాడు. సో ద గుడ్ న్యూస్ ఈస్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నో మ్యాటర్ వాట్, ఏ పరిస్థితులు ఉన్నావు, ఎటువంటి పరిస్థితులు, ఐ డోంట్ కేర్. మై గాడ్ సేస్ యు ఆర్ రైచియస్. ఐ ఓన్లీ ప్రొక్లెయిమ్ దట్ యు ఆర్ రైచియస్. 2 Corinthians 5:21. మెసేజ్ ఇస్ స్మాల్, ఇవాళ చిన్న మెసేజ్, బట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ యు ఆర్ టేకింగ్ ఇట్. 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 2 Corinthians 5:21. Can you please display? Second Corinthians 5:21. రాట్లే చెప్పాలి, నిలబడి చెప్తే నాకు అర్థమవుతుంది. వస్తుందా రాట్లేదా? యు ఆర్ రియల్లీ మేకింగ్ మీ టు ఇట్లా. ఐఎమ్ సారీ. చదవమ్మా. 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. తండ్రికి ఒక ప్రణాళిక ఉంది మన మీద. కుమారుని అప్పగిస్తానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయనకు ఒక ప్రణాళిక. ఏం ప్రణాళిక అంటే, పాపమెరగని ఆయనని పాపానికి అప్పగించి, బహుపాపంలో కొట్టుకోబోతున్న మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన నీతిని మనకిచ్చి, పాపమెరగని ఆయన పాపం చేసిండు. పాపం బాగా ఎరిగిన మనల్ని ఆయన రక్తం ద్వారా నీతిమంతుడిగా చేసిండు. దిస్ ఈజ్ ప్లాన్. అండ్ దిస్ హ్యాపెండ్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్. భూమి పునాదులు వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. వాట్ ఏ గాడ్ వి సర్వ్. మన ఇష్ట ప్రకారం బ్రతికేస్తాం కదా, మన ఇష్టమైనట్టు చేస్తాం కదా. వాక్యం లోతు మనకు అర్థమైతే అట్లా బ్రతకాలని కూడా అనిపించదు. అయినా దేవుడు తెలుసు, ఈ శరీరంలో దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ వి ఫాల్ డౌన్. అందుకే అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. అయితే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు ఒక లైసెన్స్ పట్టుకొని బ్రతకొద్దు.
అది లైసెన్స్ ఇవ్వట్లేదు దేవుడు. ఆయన ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు, ఒక కాన్ఫిడెన్స్. ఏం కాన్ఫిడెన్స్ తెలుసా? అవును పడిపోతున్నావు, కానీ గుర్తు చేసుకో, పాపము ఎరగని నా బిడ్డని పాపముగా చేసిన, బహుగా పాపం చేస్తున్న నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధిగా తీర్చడానికి నీ పాపం మొత్తం నా బిడ్డ మీద వేసేసి ఆయన రక్తముతో నిన్ను కడిగి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా లేవనెత్తిన. ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ ఇట్, యూ విల్ నాట్ ఫాల్ డౌన్ మై చర్చ్. ప్రతి బలహీనత నుంచి నువ్వు బయటకు వస్తావు. చెయ్యకు 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 అంటే మనిషి చేస్తాడు. మనిషికి చెయ్యకు అని చెప్పడం కాదు, నీ దేవుడు నీ కోసం ఆల్రెడీ నువ్వు ముందుకు రాక మునుపే నువ్వు ఇంకనూ పాపివై ఉండగా నీకోసం మరణించిండు. అది అది కనుక తెలుసుకున్నప్పుడు నీతిలో జీవిస్తానికి నువ్వు శాయశక్తులా ప్రయత్నిస్తావు. అనునిత్యము నువ్వు ఆయన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ నీతిమంతుడిగా ముందుకు వెళ్ళడానికి యూ విల్ ఆల్వేస్ కీప్ యువర్ గాడ్ ఇన్ యువర్ ఫ్రంట్. ఆయన నీ ముందు పెట్టుకుని నడుస్తావు. పడిపోతావు, అయినా డోంట్ వరీ, ఆయన చెయ్యి ఎప్పుడు రెడీగా ఉంది నిన్ను లేవనెత్తడానికి. నేనేమంటాను, చెయ్యి రెడీ కూడా కాదు, నేను నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను. నేను నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను. ఒకవేళ నువ్వు పడిపోయినాను, నువ్వు నా అరచేతిలో మాత్రమే పడిపోయినావు, బయట పడిపోలేదు. యూ క్యాన్ అగైన్ రైజ్ అప్ బికాస్ యు ఆర్ నాట్ అవుట్ సైడ్, యు ఆర్ ఓన్లీ ఫాలింగ్ డౌన్ ఇన్ గ్రేస్. నువ్వు కృపలో మాత్రమే పడిపోతున్నావు, బయట కాదు పడిపోయేది, నా అరచేతిలో పడిపోతున్నావు, తిరిగి లేవగలవు. సో గాడ్ సేస్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. నీ క్రియల్ని బట్టి నువ్వు జస్టిఫికేషన్ రాలే, నీకు కేవలం విశ్వాసాన్ని బట్టి. యు నో ద వండర్ఫుల్ థింగ్ బైబుల్ సేస్, రైచియస్నెస్ ఇస్ గిఫ్ట్ అంటాడు. రైచియస్నెస్ ఇస్ గిఫ్ట్ అంటాడు. ఐఎమ్ సారీ, నేను ఎవరిని కించపరచట్లేమనట్లే, కానీ టు బికమ్ రైచియస్ డోంట్ డూ ఆల్ డాంకీ థింగ్స్. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. గో రిసీవ్ ఇట్. గో రిసీవ్ ఇట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. జస్ట్ గో రిసీవ్ ఇట్, అంతే. బికాజ్ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. అది కూడా ఎందుకు చెప్పాలా? బికాస్ ఆఫ్ గ్రేట్ లవ్ అని ఉంటుంది బైబిల్లో. చిన్న లవ్ కాదు, బికాస్ ఆఫ్ గ్రేట్ లవ్. నిన్ను నన్ను ప్రేమిస్తానికి మనం ఏ పాటి వాళ్ళం? నిన్ను నన్ను ప్రేమిస్తానికి మనం ఏ పాటి వాళ్ళం? బికాస్ హీ లవ్ అస్. దట్ టు నాట్ ఆర్డినరీ లవ్, గ్రేట్ లవ్. చాలా చాలా ప్రేమకైనా గ్రేట్ అనే పదం వాడిండు. అది కూడా సరిపోదేమో. బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4 నుంచి. ఎఫెషియన్స్ 2 ఫ్రమ్ వర్స్ 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు. ఇక్కడ కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధములు చచ్చిపోయినామంట. మనం చేసే అపరాధాలు తక్కువ ఉంటాయా? ఓ లిస్ట్ రాయొచ్చు. అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కేవలం మహాప్రేమ చేత. బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్ విత్ విచ్ హీ లవ్డ్ us. ఇంగ్లీష్లో బికాస్ ఆఫ్ హీ. బట్ గాడ్ who is in 2 things, who is rich in mercy,
He is rich in mercy, and because of His great love with which He loved us. He is rich in mercy. కృప చూపటములో ఆయన మహాధనవంతుడంట, సంపన్నవంతుడంట. He is rich in mercy and He loves us greatly. Because of His great love and rich in mercy. ఆయన కృప కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధుల చేత చచ్చిన వారం ఉన్నప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. Not because of what we have done, just because of what your God have done in the cross of Calvary. నీతో నా నీతో కాదు, కేవలం ఆయన నీతిని బట్టి, కేవలం ఆయన యొక్క బలి యాగాన్ని బట్టి, మరణాన్ని బట్టి, రక్తాన్ని బట్టి ఇవాళ నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం కృపచేతనే రక్షించబడి ఉన్నాము. ద లాస్ట్ వర్స్, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మీరు మీ యొక్క క్రియల చేత రక్షించబడలేరు. మీరు ఉపవాసం చేసి కింద మీద పడి రిపెంటెన్స్ చేసినందుకు రక్షించబడలేరు. ఐఎమ్ నాట్ అగైన్స్ టు రిపెంటెన్స్ ప్రేయర్, బట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ చేంజ్ ఆఫ్ మైండ్. చేంజ్ ఆఫ్ మైండ్ అంటే ఏంటిది? ఓ, నేను ఇంకా పాపి అయి ఉండగా నా దేవుడు నా కోసం మరణించి నన్ను నీతిమంతుడిగా చేసిండు. నీతిమంతుడు నీతి క్రియల్లో బ్రతకాలి. ఎందుకంటే ఆయన తన మహాప్రేమ చేత, గొప్ప ప్రేమ చేత, ఉచితమైన తన యొక్క కృప చేత నన్ను నీతిమంతుడిగా చేసిండు. కాబట్టి నేను నీతిమంతుడు నీతి క్రియలే చేయాలి. దట్ ఈస్ రిపెంటెన్స్. నేను పాపిని పురుగుని గడ్డి పుస్తని లేవు. ఆయన అనట్లే నువ్వు పాపి అని. కమాన్ చర్చ్, రికార్డ్ దిస్. ఆయన అనట్లే నువ్వు పాపి అని. ఆయన ఎప్పుడైనా బైబిల్లో నువ్వు పాపి, ఆయన అనట్లే నువ్వు పాపి అని. ఆయన ఎన్నడూ నేను పాపి అని చేయెత్తి చూపలే. మరి నువ్వెందుకు నేను ఎత్తి చూపించుకుంటావు? ఇంకొకరు ఎందుకు నేను ఎత్తి చూపిస్తాను నువ్వు చేస్తున్నావు? He is saying you are the righteousness of God in Christ. That's it. ఫైవ్ చదవం. 5 అదే వర్స్ 5 అయిపోయిందా? ఆల్రైట్, థ్యాంక్స్. సో ఎఫెసియన్స్ 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. ఫర్ బై ద గ్రేస్ యు హావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్. కృప ద్వారా, విశ్వాసము చేతనే రక్షించబడి ఉన్నారు. నీ బలము, నీ ఆలోచన, నీ క్రియలు, నేను పరిశుద్ధంగా ఉండి ఇవాళ వస్తున్నా, మన వల్ల కాదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అది దేవుని వరమే. ఇంగ్లీష్లో ఇట్ సేస్ ఇట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రైచియస్నెస్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. గిఫ్ట్ కోసం కష్టపడాలా? గిఫ్ట్ అనేదే నీ చేతిలోకి వచ్చేది తెలియదు అది ఏదో అని. సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది. సో గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఈస్ మై గిఫ్ట్ ఫర్ యూ. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ అ గిఫ్ట్ ఫర్ యూ. నా నుంచి నీకు వచ్చిన బహుమానం నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు అనేది. దానికోసం నువ్వేం ప్రయాసపడిన అవసరం లే. దానికోసం నువ్వేమి ఏ క్రియలు చేయని అవసరం లే. కేవలం నమ్ము, నువ్వు నీతిమంతుడవి, పరిశుద్ధుడవని. నీ విశ్వాసం ద్వారానే, కృప చేతనే నువ్వు రక్షించబడి ఉన్నావు. ఆమేన్, ఆమేన్. 9 చదవమ్మా. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కొంతమంది ఎట్లా అతిశయపడతారంటే, బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, నేను ఎంతగా ప్రార్థన చేశానో నా పాపం కోసం, నేను ఎంతగా ప్రయాసపడ్డానో మీకు తెలియదు బ్రదర్. మీరందరూ ప్రయాసపడాలా,
మీరందరూ మీ పాపాల నిమిత్తం ప్రతిరోజు ఆయన సన్నిధిలో మీరు 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 చాలా ప్రయాసపడాలి పాపం నుంచి బయటకు వస్తానికి. అతిశయపడకు. నీ వలన కలిగినది కాదు, నీ వలన కలగదు కూడా. అది కేవలము నీకు ఉచితముగా ఇయ్యబడ్డ ఒక వరము. గిఫ్ట్. దట్స్ ఇట్. రైచియస్నెస్ ఈజ్ గిఫ్ట్ అండ్ గిఫ్ట్ ఈజ్ ఫ్రీ. నీకు నాకు ఫ్రీ అది. చర్చ్, నీకు నాకు రైచియస్నెస్ ఫ్రీ. బట్ ఫర్ అవర్ డాడ్ ఇట్ కాస్టెడ్ హిస్ సన్. నీకు నాకు నీతి అనేది ఉచితంగా వచ్చిందేమో, కానీ మన తండ్రికి తన కుమారుని బలియాగం, ఇట్ కాస్టెడ్ హిమ్. And the highest price paid. ఈ లోకంలో ఉన్న ధనం మొత్తం కూడా తీసుకుపోయి ఇచ్చేస్తే కూడా ఆ నీతి మనకు రాదు. బట్ ద హైయెస్ట్ ప్రైస్ పెయిడ్ ఆన్ ద క్రాస్ విచ్ మేడ్ అస్ రైచియస్. ఇక దేని గురించి మనం అతిశయపడుతున్నాం? మరి దేని గురించి? నేను చాలా పరిశుద్ధంగా ఉన్నా, నేను నీతిమంతుడను, చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నా. నేను జీవించలేము మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అది కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప, గ్రేట్ లవ్, రిచ్ ఇన్ మర్సీ వల్ల వచ్చింది. We cannot boast. సరే బ్రదర్, అంటే ఇప్పుడు ఇక లైసెన్స్ ఒకటి వేసుకొని తిరగొచ్చా మెడలో? చాలామంది ఇప్పుడు దీనికి క్వశ్చన్లు వేస్తారు. మీరు ఇంతగానంగా ప్రీచ్ చేసిరు, కృప, మీరు నీతిమంతులు, అంటే లైసెన్స్ వేసుకొని తిరగొచ్చా? ఐఎమ్ టెలింగ్ యూ, ఈ యొక్క సెర్మన్ ఒకవేళ 100 మంది విన్నారు అనుకో, ఒక 2-3 లైసెన్స్ తీసుకొని పోతే ఐ డోంట్ కేర్. 97 పీపుల్ వాళ్ళ హృదయాలు, కలవరపడే హృదయాలకి కృప అనే ఒక మెడిసిన్ వచ్చి తగిలినప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోతాయి. 2-3 లైసెన్స్ తీసుకొని పోతే పోనీ, బట్ 97 మంది అవుట్ ఆఫ్ 197 పీపుల్ కలవరపడే హృదయాలకి గ్రేస్ అనే ఒక టాబ్లెట్ వచ్చి తాకింది. అండ్ దేర్ లైఫ్స్ విల్ చేంజ్. బట్ కృప తెలుసుకున్న వాడు ఎవడు లైసెన్స్గా వాడలేడు. కృప నిజంగా తెలుసుకున్న వాడు ఎవడు లైసెన్స్గా వాడలేడు. నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎగ్జాంపుల్ నేనే. కృప నాలోకి వచ్చిన తర్వాత ఐ కెనాట్ యూజ్ ఇట్ యాజ్ మై లైసెన్స్. ఇవాళ కృపను బోధిస్తాను నిలబెట్టిండు నా దేవుడు నన్ను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైసెన్స్. జస్ట్ బిలీవ్. బై ఫెయిత్ వీఆర్ జస్టిఫైడ్. అంతే. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. క్రియల వల్ల కానే కాదు. ఐఎమ్ సారీ. క్రియల వల్ల ఒకవేళ నువ్వు విశ్వాసమని నిరూపించబడితే క్రీస్తు మరణము వ్యర్థము. క్రియల వల్ల మనము నీతిమంతులుగా మారినామని ఒకవేళ అది నిరూపించబడాల్సిన పరిస్థితి వస్తే, క్రీస్తు తన రక్తం ఇచ్చి ఇంకనూ పాపులుగా ఉండగా మనల్ని తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా చేసినన్న వాక్యము వ్యర్థము. ఆయన మరణం వ్యర్థము. ఆయన మరణాన్ని వ్యర్థం చేసేవాడు ఇంకా పుట్టలేడు. బికాస్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. చాలా రోజులైంది కదా నేను రైచియస్నెస్ గురించి బోధించి. ఐ డోంట్ నో వై టుడే గాడ్ ఆస్క్డ్ మీ టు ప్రీచ్. పాపం చాలామంది మిస్ అయిపోతున్నారు. గలేషియన్స్
చాప్టర్ 3 వర్స్ 11. గలతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 11వ వచనం. Galatians chapter 3 verse 11. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. తీర్చబడలేడు. ధర్మశాస్త్రం వల్ల ఒక్కరు కూడా నీతిమంతులను తీర్చబడదు. ఎందుకంటే ధర్మశాస్త్రము మనం పాటించలేనంత మంచిది. 10 ఆజ్ఞలు చెడ్డయా? 10 ఆజ్ఞలు చెడ్డయా? నో. ధర్మశాస్త్రము మనం పాటించలేనంత మంచిది. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని క్రియల వల్ల చేద్దాం అనుకున్నాం అంటే వేరే వాళ్ళ పక్కన వాళ్ళది ఆశించొద్దు అనుకున్నాం అని ఒక వన్ ఆఫ్ ద 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్. ఎన్నిసార్లు పక్కన వాళ్ళు ఆశించకుండా ఉన్నాం? పరుల సొమ్ము అయిపోయా కథం. క్రియల వల్ల నీతిమంతులుగా ఎక్కడ తీర్చబడతాం? ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. చదవమ్మా. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని బడడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఈ విశ్వాసం ఏంటిది? ఈ విశ్వాసం ఏంటిది? నేను ఇంకనూ పాపివై ఉండగా, నేను ఇంకనూ పాపినై ఉండగా. ఈ విశ్వాసం ఏంటిదండి? నేను ఇంకనూ పాపినై ఉండగా నా కోసము నా యేసయ్య నా పాపాన్ని మొత్తం మోసుకొని నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేస్తానికి తన రక్తంలో నన్ను కడిగాడు అనేది విశ్వాసం. మనం విశ్వాసం వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబట్టమంటే వెన్ వి బిలీవ్ ఐ యామ్ ఫర్గివెన్ ఫర్ ఎవర్. గొర్రెల యొక్కయో మేకల యొక్క రక్తం 1 సంవత్సరం తర్వాత మళ్ళా ఇవ్వాలి. ఈయన ఒక్కసారే అంటే ఒక్కసారి వధించబడిన గొర్రెపిల్ల ఆయన. నీ జీవితకాలం అంతా నువ్వు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా నీకు ముద్ర వేయబడ్డది ఆయన రక్తం. నువ్వే కాదు, రాబోయే తరాలు మళ్ళా తిరిగి ఆయన వచ్చేంత వరకు ఆ రక్తము ఆయన విశ్వసించిన వారందరినీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చేంత సామర్థ్యం కలిగిన రక్తం అది. ధర్మశాస్త్రం వల్ల ఎవడను దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడ్డ సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా మాత్రమే జీవించడు. ఓన్లీ బై ఫెయిత్, ఓన్లీ బై ఫెయిత్ యు ఆర్ జస్టిఫైడ్ రైచియస్. నీ క్రియల వల్ల కాదు. నీ క్రియలు ఈ క్రియలు నిన్ను ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, just because of his grace. So don't go back, future apostles, men of God, women of God, don't go back in preaching grace. Don't go back in preaching grace. నీ తండ్రే భయపడకుండా చెప్పిండు వాక్యంలో. నువ్వు పాపి అయి ఉండగా నువ్వు చెప్పడానికి ఏంటిది? నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరికి వెరుతాను? నో, I will preach only grace. You know the secret now? I'm revealing a secret. తీతుకు రాసిన లేఖ టైటస్ చాప్టర్ 2. తీతుకు రాసిన లేఖ టైటస్ చాప్టర్ 2 verse 11. తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ అధ్యాయము చాప్టర్ 2 verse 11. 2వ అధ్యాయము 11వ వచనము. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్రప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు
ఈ లోకములో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు ఎవరో బోధించుచున్నది. బోధిస్తున్నట మనకి. ఎవరో మనం స్వబుద్ధితోని నీతితోని తప్పు చేయకుండా నీతిలో బ్రతకాలి, నీతిమంతులుగా జీవించాలి. ఈ లోకంలో ఈ భూమి మీద నీ నీ యొక్క యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత ఒకరోజు వస్తుందని ఆ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ రాప్చర్ ప్రత్యక్షత అంటే రాప్చర్, ఆ రాప్చర్ కోసం ఎదురు చూస్తూ ఆయన మహిమలో కలుస్తానికి నేను సిద్ధంగా ఉన్న దేవా అని ఎదురు చూస్తూ నీతిగా పరిశుద్ధంగా జీవించమని ఒకరు బోధిస్తున్నారు. ఇక్కడ మనకు బోధించుచున్నది ఉంది వాక్యం. ఎవరు బోధిస్తున్నారు? అది కెన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ టీచ్ దిస్? కెన్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్ టీచ్ దిస్? ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎ ఉమెన్ ఆఫ్ గాడ్ షుడ్ ఓన్లీ టీచ్ అబౌట్ గ్రేస్. కృప మాత్రం నేను బోధిస్తే సెటిల్ డౌన్. ఆల్ రైట్, మళ్ళీ ఒకసారి వెనకకు రామ్మ. టైటస్ 2:11 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి. ఇంగ్లీష్లో ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్ హ్యాస్ అపియర్డ్ టు ఆల్ మెన్. ఏదో ఒకటి భూమి మీద ఉన్న సమస్త జనులకి కనపరచబడ్డదంట. చాలా ఇంపార్టెంట్, అందరూ వినాలా. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్. నీ జీవితంలో నేను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని నీకు ముద్ర వేయగలిగింది ఏంటిది? గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప మాత్రమే నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు అని ముద్ర వేసింది. ఆ గ్రేస్ ఆఫ్ గాడ్, ఆ కృప అపియర్ టు ఆల్ మెన్, భూమి మీద సమస్త జనులకి కనపరచబడి ఇప్పుడు ఏం చేస్తున్నాం చూద్దాం. చదవమ్మా. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. అగైన్ కమ్ బ్యాక్ అగైన్ ఐ విల్ టీచ్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూర్చోవాలి. ఎవ్రీవన్, ఈవెన్ ఇన్ దట్ రూమ్ ఆఫ్ టెక్నికల్ టీమ్, లుక్ అట్ మీ. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద నేను నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు. నువ్వు ఇంకా పాపివై ఉండగా ఆయన రక్తం ద్వారా కడగబడ్డావు, నువ్వు నీతిమంతుడు అని నీకు తెలియజెప్పేది ఆయన కృప. అండ్ ఆయన కృప ప్రత్యక్షమైనప్పుడు, తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కృప మనుషులందరికీ ప్రత్యక్షమైనప్పుడు 12 మనము భక్తిహీనతకు, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము 13 అనగా మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఆయన తిరిగి వస్తున్నాడు. మన దేవుడు మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి ఈ భూమి మీద మనల్ని పెట్టి ఆయన కృపతో మనల్ని భద్రపరిచి తిరిగి వస్తున్నాడు. ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆ బోధించేది ఎవరు తెలుసా? గ్రేస్ ఆఫ్ గాడ్. యూ ప్రీచ్ గ్రేస్, గ్రేస్ విల్ టీచ్ దిస్. నిజమైన కృప తెలుసుకున్నవాడు ఎప్పుడు తప్పోడు, దాని దగ్గర కూడా పోడు. ఇంకా నువ్వు దాని దగ్గర పోతున్నావు, ఐఎమ్ సారీ, నువ్వు నిజమైన కృప తెలుసుకోలే, ఇంకా తెలుసుకున్నాను ఒక భ్రమలో మాత్రమే బ్రతుకుతున్నావు.
నిజమైన కృప తెలుసుకుంటే ఆయన తిరిగి వస్తున్నాడు, మేఘారోహణమైన వస్తున్నాడు. నా దేవుడు నా కోసం వస్తున్నాడు. ఐఎమ్ రెడీ ఫర్ ద రాప్చర్. లుక్ అట్ యూ ఫర్ యువర్ గాడ్. ఎదురు చూస్తుండే ఆయన కోసము. ఐఎమ్ రెడీ ఫర్ ద రాప్చర్. బీ రెడీ ఫర్ ద రాప్చర్. బీ రెడీ ఫర్ ద రాప్చర్. ఇట్ ఈస్ గ్లోరియస్ బికాస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్. యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్ దట్ ఎస్, నేను అంత యుగయుగములు జీవించబోతున్నా అనే ఒక ప్రత్యక్షత నీకు కలుగుతుంది. అందుకే ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతుండడం వల్లని మనకు బోధించున్నది ఆయన కృప. వాట్ ఎ గాడ్ వి సర్వ్ కదా. ఇట్ ఈస్ గివింగ్ లైసెన్స్. లైసెన్స్ ఇస్తుందా? నో, గ్రేస్ ఈజ్ నాట్ గివింగ్ లైసెన్స్. గ్రేస్ ఈజ్ టీచింగ్ అస్. ఎదురు చూడు, బ్లెస్డ్ హోప్ ఉంది నీకు. నీకోసం నీ రాజు తిరిగి వస్తున్నాడు. నీకోసం నీ దేవుడు తిరిగి వస్తున్నాడు. ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూడు. ఆయనతో కలుసుకోను. అప్పటి వరకు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకు చుట్టడం వల్లని ఆయన కృప నీకు బోధిస్తుంది. ఇట్ ఈస్ నాట్ గివింగ్ లైసెన్స్. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడలేవు. కృప తెలుసుకుంటే మాత్రమే నువ్వు కృప నుంచి అధిక కృప, కృప నుంచి అధిక కృప, కృప నుంచి అధిక కృపతో యూ విల్ బి రెడీ ఫర్ ద రాప్చర్. గాడ్ బ్లెస్ యూ. ఫైనల్ వర్స్, ఐఎమ్ క్లోజింగ్. ఎఫెషియన్స్ రాసిన లేక సేమ్ ఇంతమంది మనం చదువుకోండి. 2:10. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. వేటి యందు ఒకసారి 7-8 నుంచి చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు మన కోసం ఏదో ముందుగా ఏదో సిద్ధపరిచిందంట. హే చర్చ్, ద డీపెస్ట్ రెవల్యూషన్ గాడ్ ఈస్ టీచింగ్ us. ఆయన మన కొరకు ముందుగా సిద్ధపరిచిండు. ఎంత ముందుగా? ఎప్పుడైతే మనం ఇంకనూ పాపలమై ఉండగా మన కోసం వధించబడింది కదా ఆయన కుమారుడు మన కోసం వధించబడ్డాడు కదా. మనం ఇంకనూ పాపలమై ఉండగా మన పాపముల వల్ల మనము నరకానికి పోతామని, లేదా మన ఆత్మ నశించిపోతుందని, నశించిపోవద్దని చెప్పి ఆయన ముందుగానే, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్, ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించి ఆయన రక్తములో మనల్ని నీతిమంతులుగా చేర్చి తీర్చి ఆయన ఒకటి సిద్ధపరిచిందంట. ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఆయన ముందుగా మన కోసం ఏం సిద్ధపరిచింది చెప్పాలనా? నీ కోసం కొన్ని సత్క్రియలు నేను చేసి ఉంచిన. ఈ భూమి మీద స్వస్థ బుద్ధి కలిగి యు నీతిగా ఉండి, నీతిగా జీవించి, ఆయనను చూసు బ్లెస్డ్ హోప్, నేను తిరిగి ఆయన కలుసుకుంటా అనే ఒక బ్లెస్డ్ హోప్తో బ్రతకమని ముందుగానే సత్క్రియలు ఆయన మన కోసం పెట్టేసిండు. మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. బైబుల్ సేస్ ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్. ఆయన మనల్ని కట్టుకున్నాడు. ఆయన తన చేత్తో మనల్ని చేసుకున్నాడు. మనం పని అయి ఉన్నాం. ఆయన పని అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ఉన్న మేడ్ అనుకో, ఆమె గిన్నెలు కడితే ఒక పని, బట్టలతో ఒక పని, ఆఫీస్లో ఏదన్నా ఒక సిస్టమ్ మీద పని చేస్తే ఒక పని, బిజినెస్లో ఏదైనా ప్రోడక్ట్ అమ్మితే ఒక పని. కానీ తండ్రి పని ఏం తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చుకున్నాడు. ఎవరి యందు? క్రీస్తు యేసునందు. ఆయన కుమారుని యొక్క రక్తం ఇచ్చి నిన్ను కృపలో భద్రపరచుకొని సత్క్రియలు సిద్ధపరచండి నీకోసం, నా కోసం. ఆ సత్క్రియలు మనకు ఏం నేర్పిస్తున్నాయంటే, వేచి ఉండు, నీ యొక్క రాజు రాబోతున్నాడు. యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్. నీకు ఒక నిరీక్షణ ఉంది.
ఆ ఎలక్షన్ నీ రాజు రాబోతున్నాడు, నీ రాజుతో కలవబోతున్నావు నువ్వు. కాబట్టి ఇహలోక సంబంధమైనవి విడిచిపెట్టు. అది ఇహలోక సంబంధమైనవి, అది ఇక్కడే విడిచిపెట్టు. నీ రాజుతో కలుసుకో. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గ్లోరీ టు గాడ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. గాడ్ taught us depths of his son. Yes, God bless you. God bless you. Let us pray and close. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. నీకు వందనాలు. Thank you, Jesus. అయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. Thank you, Father. Yes, Lord. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు కాబట్టి తండ్రి, అయ్యా నీ కుమారుని ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి తండ్రి, నీ ఉచితమైన ప్రేమతో తండ్రి, నీ ఉచితమైన కృప ద్వారా తండ్రి, అయ్యా యు మేడ్ అస్ రైచియస్ అండ్ యు మేడ్ అస్ హోలీ ఫాదర్. అండ్ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ప్రిపేరింగ్ అస్. అయ్యా మమ్మల్ని నీ కుమారుని యొక్క ప్రత్యక్షత దినము కోసం మమ్మల్ని సిద్ధపరచడానికి నీకు వందనాలు. అయ్యా థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ అస్ ఎ హోప్ దట్ ఫాదర్ మేము కలుసుకోబోతున్నాం నా రాజుని, నా యేసయ్యని మేము కలుసుకోబోతున్నాం. అయ్యా మాకు సహాయం చేయండి దేవా. ఈ భూమి మీద తండ్రి అయ్యా నీ కృపని మాత్రమే పట్టుకొని జీవిస్తూ అయ్యా ఇహలోక సంబంధమైన ప్రతి ఒక్క కార్యాన్ని మేము విడిచిపెట్టి అయ్యా మేము నీతిగా పరిశుద్ధిగా బతికేలాగా అయ్యా నీ కృప మాకు సహాయం చేస్తున్న వాక్యం సెలవిస్తుంది తండ్రి. లెట్ యువర్ గ్రేస్ అబౌండ్ ఫాదర్ అండ్ హెల్ప్ అస్ టు గ్రో మోర్ స్ట్రాంగ్ ఫాదర్. ఎస్ లార్డ్. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈవెన్ లైవ్లో చూసిన ప్రతి కుటుంబాన్ని వారి పిల్లల్ని వారి తరాలు మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా బిడ్డలందరినీ తండ్రి అయ్యా నీ యొక్క కృపలో భద్రపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామాలను అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ సండే. రేపు మార్నింగ్ 8 AM ఐ హ్యావ్ ఏ సర్వీస్ ఫర్ ఆస్ట్రేలియా. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ జూమ్ సేమ్ ఆ లింక్ ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ లింక్ వస్తుందో ఆ లింక్ క్లిక్ చేస్తేనే 8 AM లింక్లోకి జాయిన్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆస్ట్రేలియా సర్వీస్ ఏంటంటే ఫ్రైడే సర్వీసే ప్రీచ్ చేస్తాను వాళ్ళకి. ఓకే, మన ఫ్రైడే సర్వీస్ వాళ్ళకి ప్రీచ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ లిజన్ అబౌట్ దిస్ గ్రేస్, కమ్ టుమారో 8 AM.